ప్రేక్షకులకు నమస్కారం. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు ప్రశాంత్ దుర్గం. ఈరోజు మనము లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే ఎలాంటి వైఖరి, ఎలాంటి దృక్పథము అవసరమో దాని గురించి మనం మాట్లాడుకుందామండి. అందరికీ లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలని ఉంటుంది కదండి. అయితే ఎలాంటి యాటిట్యూడ్ మనని సక్సెస్ఫుల్ చేస్తుందో దాని గురించి కొద్దిగా చూసుకుందాం. ఒక చిన్న స్టోరీ చెప్తానండి, మీరందరూ వింటానంటే. ఇది స్టోరీ కాదు. ఒకసారి ఏంటంటే, మనందరికీ తెలిసిందే, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు, 3-4 ఏండ్ల పిల్లలు ఉన్నప్పుడు, అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, ఎవరైతే తల్లి ఉంటుందో, వాళ్ళని తినిపియడానికి ఎంత శ్రమ పడతారో మనందరికీ తెలిసిందే. ఒకరోజు ఒక అపార్ట్మెంట్లో ఏమైందంటే, ఒక తల్లి తన బిడ్డని తినిపియడానికి తన వెనుక పరిగెత్తుతుంది. వాడు ఆ రోజు చాలా మారం చేస్తూ అక్కడిక్కడ పరిగెత్తుతున్నాడు. ఆ తల్లి తనను విడిచిపెట్టుకుంటా తన వెనకాలెళ్ళి ముద్దు పైన ముద్దు వానికి పెడుతుంది. ఇది ఒక గంట, ఈ ఈ ఈ కార్యక్రమం, ఈ ఈ యొక్క యాక్టివిటీ గంట జరిగిందండి. అయితే అక్కడ ఒక మనిషి నించొని, ఒక వ్యక్తి చూశాడు ఇదంతా. చూసి ఆయనకు ఒక డౌట్ వచ్చింది. అబ్బా, ఈ తల్లి వాడు ఎంత వద్దన్నా వాని వెనుక పడి పెడుతుంది. సరే, ఒక ప్రశ్న అడుగుదామని ఆ తల్లి దగ్గరికి తను వెళ్ళాడండి. వెళ్ళి, అమ్మ, నేను గంట సేపటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీ అబ్బాయి వద్దు వద్దు అన్నా వాడిని వెనుకపడి వానికి తినిపిస్తున్నారు. గంట సేపటి నుంచి ఈ పని చేస్తున్నారమ్మా మీరు. నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు ఏదైతే ఈ పని చేస్తున్నారో, ఈ పని మీకు ఇష్టమా అని అడిగాడండి. ఆ ప్రశ్న వినంగానే ఆ తల్లి, ఆ లేడీ తన వైపు చూసి, బాబు, మీరు ఇది ఇష్టమా అని అడుగుతున్నారు కదా, నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఇది అస్సలు ఇష్టం లేదు అని అన్నది. అప్పుడు తను ఆశ్చర్యపోయాడు. హీ గాట్ సర్ప్రైజ్డ్. ఇష్టం లేదా అని ఇంకో ప్రశ్న అడిగాడండి. మేడం, మరి ఇష్టం లేనప్పుడు ఎందుకండి గంట సేపటి నుంచి తన వెనుకపడి మీరు తినిపిస్తున్నారు అని అడిగాడనమాట. అప్పుడు ఆ లేడీ తన వైపు చూసి, కళ్ళల్లో చూసి అన్నదన్నమాట. ఏమని? బాబు, ఇఫ్ నాట్ మీ హూ ఎల్స్ అని అన్నది. అంటే నేను కాకపోతే ఇంకెవ్వరు తినిపిస్తారు అని అన్నదన్నమాట. ఇక్కడ ఒక మంచి ఒక లెర్నింగ్ మనకు వస్తుందండి. ఏంటది? ఒక లేడీ ఆ గంట సేపు ఆ పిల్లోడికి తినిపించే ఏదైతే యాక్టివిటీ ఉందో, పక్కింటి పిల్లోడికి చేయమంటే చేయదొచ్చండి. ఎందుకంటే ఆ పిల్లవాడు తన పిల్లవాడు కాదు కదా. నచ్చకపోయినా తన పిల్లవాడు కాబట్టి గంట సేపైనా, గంటన్నరైనా తన వెనుక పడి తినిపిస్తుందండి. ఎందుకని? తన పిల్లవాడు కాబట్టి. ఈ యొక్క దృక్పథాన్ని, ఈ యొక్క వైఖరిని యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ అంటారు. ఇది మన లైఫ్లో అందరికీ అవసరం అండి. ఎందుకని? మన లైఫ్లో యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, కొన్ని విషయాలు మీ ముందట పెట్టదలుచుకున్నానండి. మనం ఏదైనా యాక్టివిటీ, ఏదైనా పనిని ఓనర్షిప్ తీసుకున్నామనుకో, ఏదైనా పనిది ఓనర్షిప్ తీసుకున్నామనుకోండి, మన వైఖరి మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది నా పని, తను నా మనిషి అన్నప్పుడు మనం చేసే ప్రతి పని చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏమవుతుంది మనం యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ అనేది డెమాన్స్ట్రేట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్, మనము ఆ రియాలిటీ, ఏదైతే రియాలిటీ ఉందో ఆ రియాలిటీని ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాం. మనము అదే స్టోరీకి వెనక్కి వెళ్దామండి. ఇప్పుడు ఆ లేడీకి అది ఇష్టమా? ఇష్టం లేదు. గంట సేపు ఎవరైనా పిల్లోడికి తినిపియడం చాలా కష్టమే అండి. కానీ ఎందుకు చేస్తుంది? తన పిల్లవాడు కాబట్టి. మరి ఓనర్షిప్ తీసుకుంది కాబట్టి తను ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేసింది. ఏమని? మావాడు మారాన్ చేస్తాడు, మావాడు పరిగెత్తుతాడు, మావాడు తినడు, మావాడు గంట సేపు చేస్తాడు అని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసింది కాబట్టే తను తన వెనుకపడి తినిపిస్తుందండి. ఇది ఫస్ట్ మనకు బెనిఫిట్ అండి, మనం యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ డెమాన్స్ట్రేట్ చేస్తే. యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఎందుకంటే
మనం ఏదైతే యాక్సెప్ట్ చేశామనుకోండి, యాక్సెప్ట్ చేశాక మనము సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు తను ఏం చేసింది, నా పిల్లవాడు ఇలా ఉన్నాడు, వాడు మారాన్ చేస్తాడు, యాక్సెప్ట్ చేసింది కాబట్టి తను ఏం చేసింది, సొల్యూషన్స్ ఆలోచిస్తుంది. ఏం చేస్తుంది, సరే వాడికి ఏదో టీవీ చూయించుకుంటానో, ఎవరినో బయటికి తీసుకెళ్ళి మనుషులను చూయించుకుంటానో, లేకపోతే మనకు అందరికీ తెలిసిందే చిన్నప్పుడు చందమామను చూయించుకుంటానో, ఆ సొల్యూషన్స్ మనం ఆలోచిస్తామండి. దట్స్ ద బెస్ట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. అండ్ ఓనర్షిప్ తీసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తాము, సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తాము, అండ్ మనము పని అయ్యే వరకు పట్టుదలతో ఆ పని చేస్తామండి. అప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా మనము ఓనర్షిప్ అనేది డెమాన్స్ట్రేట్ చేయలేకపోయామనుకోండి లైఫ్లో, అది ఆ యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ మనం డెమాన్స్ట్రేట్ చేయలేకపోతే ఏమవుపోతుంది, మనము లైఫ్లో ఎక్స్క్యూజెస్ ఇస్తామండి. ఎక్స్క్యూజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, అదే మీరు ఆ స్టోరీని చూసుకుంటే ఆ మదర్ ఓనర్షిప్ తీసుకోకపోతే ఏమంటుంది, అమ్మో బాబు వీడు చాలా మారం చేస్తాడు, వీడు తినడు, వీడిని తినిపించేయడానికన్నా వేరేళ్ళని తినిపిస్తే బాగుంటుంది అని ఎక్స్క్యూజెస్ ఇస్తారు. మీకు అందరికీ తెలిసిందే, ఎక్స్క్యూజెస్ ఇస్తే ఏమైపోతుంది మన లైఫ్లో. సొల్యూషన్స్ గురించి ఆలోచించాము. సొల్యూషన్స్ గురించి ఆలోచించినప్పుడు మనకు రిజల్ట్స్ రావు. సో అందుకనే ఓనర్షిప్ డెమాన్స్ట్రేట్ చేయాలి. ఎక్స్క్యూజెసే కాదండి, యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ డెమాన్స్ట్రేట్ చేయకపోతే మనం బ్లేమ్ గేమ్ కూడా చేస్తాము. ఏంటది బ్లేమ్ గేము, ఇది నా వల్ల కాదు, ఈ ఇబ్బంది మొత్తం కూడా నా వల్ల కాదు, వేరే వాళ్ళ గురించి అవుతుంది, వేరే వాళ్ళ పైన మనము బ్లేమ్ చేస్తూ ఉంటాము, బ్లేమ్ వేస్తూ ఉంటామండి. అదే కాదు, లాస్ట్లో ఏం చేస్తాము, నాకు తెలియదు, నేను చేయలేకపోతాను, నాతో ఈ పని కాదు అని కూడా మనము చెప్తూ ఉంటాము. అందుకనే మరి లైఫ్లో ముందుకెళ్ళాలంటే యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ అవసరమా లేదా అది మనం ఇవాళ డిసైడ్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్ కావాలా లేదా అది మనం డిసైడ్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్ కావాలంటే యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ డెమాన్స్ట్రేట్ చేయాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ అండి. రియాలిటీ యాక్సెప్ట్ చేసినప్పుడే సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తాం. సొల్యూషన్స్ గురించి ఆలోచించినప్పుడే ఆ సొల్యూషన్స్ని మనము యాక్షన్లో మారుస్తాము. యాక్షన్ మనం పని చేసినప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి. ఈ యాటిట్యూడ్ ఆఫ్ ఓనర్షిప్ డెమాన్స్ట్రేట్ చేస్తే మనం అనుకున్నామండి, రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాము. యాక్సెప్టెన్స్ చేస్తే లైఫ్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఒక చిన్న స్టోరీ ద్వారా మనము తెలుసుకుందామండి. మీకు అందరికీ తెలిసే, చిన్నపిల్లలు పెన్సిల్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఉన్నప్పుడు కూడా పెన్సిల్ బాగా వాడామండి. అయితే ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు, 3 ఏళ్ళ పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటూ ఒక పెన్సిల్ని పట్టుకున్నాడు. ఆ పెన్సిల్ని పట్టుకున్నప్పుడు ఇమీడియట్లీ ఆ పెన్సిల్ ఏం చేసింది, భయపడింది. ఒక ఉదాహరణకి ఎగ్జాంపుల్కి అనుకుందాం, ఆ పెన్సిల్కి లైఫ్ ఉందని. ఆ పెన్సిల్ భయపడింది. అబ్బా వీడి చేతిలోనా, అమ్మో వీడు ఎక్కడ పడితే అక్కడ రాస్తాడు అని అనుకుంది. అప్పుడు తను ఆ రోజు డిసైడ్ అయిపోయింది. ఏమని, బాబు నువ్వు ఏమి చేసినా నేను రాయను అని ఒక నాన్ కోఆపరేషన్ మూమెంట్ డిసైడ్ అయిపోయింది. అయితే అబ్బాయి ఏం చేశాడు, ఆ పెన్సిల్ తీసుకెళ్ళి గోడపైన రాస్తున్నాడు. ఆ పెన్సిల్ ఏమో రాయటం లేదు. ఆ పిల్లోడు రాయడానికి ట్రై చేస్తున్నాడు, ఆ పెన్సిల్ రాయటం లేదు. దాని తర్వాత మీరు ఏమనుకుంటారండి, ఏం చేస్తాడు ఆ అబ్బాయి, మనందరికీ తెలిసిందే. ఏం చేస్తారు, ఆ పెన్సిల్ని పడేస్తాడు. కొందరు పిల్లలు అయితే ఆ పెన్సిల్ని విరగొట్టి పడేస్తారండి. అంటే మనకు అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకోవచ్చండి ఈ చిన్న స్టోరీ ద్వారా అంటే, పెన్సిల్ యొక్క పర్పస్ ఏంటంటే, పెన్సిల్ యొక్క పర్పస్ రాయడం. ఎక్కడ రాస్తారు, ఎలా రాస్తారు అది డిసైడ్ చెయ్యదు. ఎవరు రాస్తారో అదే వాళ్ళే డిసైడ్ చేస్తారు. సపోజ్ ఆ పెన్సిల్ని ఒక మంచి ఆర్టిస్ట్ పట్టుకున్నాడు అనుకోండి, ఒక మంచి క్యాన్వాస్ పైన యూజ్ చేస్తాడు, చాలా చక్కగా ఉంటుంది, పెన్సిల్ కూడా ఎంజాయ్ చేస్తుంది. ఆర్టిస్టే కాదు కదండి, ఎంతోమంది యూజ్ చేస్తారు పెన్సిల్స్ని. ఒక కార్పెంటర్ తీసుకున్నాడు అనుకోండి, మనందరికీ తెలిసిందే, కార్పెంటర్ పెన్సిల్ చూస్ చేస్తే మంచి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది పెన్సిల్కి. కార్పెంటర్ ఏం చేస్తారు, చెక్క పైన యూజ్ చేస్తాడు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది పెన్సిల్కి. అలాగే
డిఫరెంట్ వ్యక్తులు వాళ్ళ ప్రొఫెషన్స్ బట్టి ఆ పెన్సిల్ని డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తాడు. అయితే పెన్సిల్కి ఒకటి మాత్రం తెలుసండి, ఏమని? బాబు, నా పర్పస్ వచ్చి రాయటమే, ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎలా రాస్తారో అది నాకు తెలియదు. కానీ ఆ పెన్సిల్కి తెలుసండి, ఏమని? నేను రాయాలే, ఏ సర్ఫేస్ అయినా నేను రాయాలే. ఎలా రాయాలంటే రాశాక వీళ్ళందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలి అని దానికి తెలుసు. దానికి తెలుసు కాబట్టే అది అన్ని సర్ఫేసెస్ పైన చక్కగా రాస్తుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఆ పెన్సిలు యాక్సెప్ట్ చేసింది ఏమని? రియాలిటీ. నా చేతుల్లో ఏమి లేదు, సిచ్యువేషన్స్ నా చేతుల్లో ఉండదు. ఏదైనా సిచ్యువేషన్ రావచ్చు, ఈ సిచ్యువేషన్ మంచిగా ఉండొచ్చు, నెక్స్ట్ సిచ్యువేషన్ మంచిగా ఉండకపోవచ్చు, దాని తర్వాత సిచ్యువేషన్ ఇంకా చాలా బాగుండొచ్చు. కానీ ఇవి నా చేతిలో లేవు కాబట్టి ఏ సిచ్యువేషన్ అయినా నేను ఎక్కడ ఉన్నా ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, నాలో ఉన్న ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అది చక్కగా నేను డెమాన్స్ట్రేట్ చేయగలుగుతాను అని ఆ పెన్సిల్కి తెలుసు. ఆ పెన్సిల్ ద్వారా మనం కూడా తెలుసుకోవచ్చండి. అంటే నేను చెప్పదలసింది ఒకటే, ఏంటి? యాక్సెప్టెన్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే నాది ఈ సిచ్యువేషన్ ఇబ్బందికరంగా ఉంది అని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఈ సిచ్యువేషన్ నుంచి బయట ఎలా పడాలి అని ఆలోచిస్తారు. అందుకనే మనందరం ఇంకోసారి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని, ఓనర్షిప్ తీసుకొని, సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్దామండి. ఇదే నేను మీ అందరికీ ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.